ఫ్రెండ్స్ రండి, భృంగరాజ్ మొక్క మొత్తం కూడా మేము హార్వెస్ట్ చేస్తున్నాము. ఇక్కడ టోటల్ ఈ కుండీలో నుంచి మొత్తం తీసేస్తున్నాం ఫ్రెండ్స్. అంటే ఈ మొత్తం నేను ప్రీవియస్ వీడియోస్లో ఇవి గింజలు మొత్తం తీసి వేయడం జరిగింది. సో చూడండి, ఇందులోనే మనం గింజలు వేసాము. ఆ గింజలు మొత్తం కూడా మళ్ళీ మొక్కగా తయారవుతాయి. సో ప్రెజెంట్ ఇందులో వచ్చి టమోటో సీడ్స్ మొత్తం వేసాను. ఈ మొత్తం తీసేద్దామనే ఉద్దేశంతోనే నేను వేయడం జరిగింది. చూడండి, నార్మల్గా మనము సిజర్తో కూడా కట్ చేసేయచ్చు. సో ఇలా మనం మొక్కకి హ్యాండ్తో హార్వెస్ట్ చేసేసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది అనేసి. చూడండి ఎంత పెద్ద కొమ్మలు, ఎన్ని పెద్ద ఆకులు. సో ఒక చిన్న మొక్కను తీసుకొని వచ్చి మనం ఇలా పెంచుకున్నాం అనుకోండి, మనకి ఈజీగా సీడ్స్ వస్తాయి. భృంగరాజ్ ఇప్పుడు చాలా ఏమంటారు, చాలా డిమాండ్లో ఉన్నాయి. సో మనకి ఈ మొక్కలు కూడా దొరకట్లేదు. ముందు అయితే ఇళ్ళ దగ్గర అమ్మే వాళ్ళ దగ్గర ఈ భృంగరాజ్ మొక్కలు అనేవి వాళ్ళు తీసుకొచ్చేవాళ్ళు. మినిమం ఒక 2 మొక్కలు వచ్చేసి ఒక 50 రూపీస్ అలా ఉండేవి. సో ఇప్పుడు వాళ్ళు కూడా తేవట్లేదు, వాళ్ళకి కూడా దొరకట్లేదు. అంత మంచి హోమ్ రెమెడీస్కి పనికొచ్చే భృంగరాజ్ మొక్క, గుంటగరగర ఆకు. దీంతో తెల్ల వెంట్రుకలన్నీ కూడా ఈజీగా నల్లగా మారిపోతాయి. కానీ టైం తీసుకుంటుంది, బట్ ఈజీగా నల్లగా మారిపోతాయి. మొత్తం తీసేస్తున్నాము. తీసి ఈ ఆకుల్ని మనం ఎండబెట్టుకొని భృంగరాజ్ పొడిని కూడా మనం తయారు చేయవచ్చు. ప్రెజెంట్ అయితే నేను హోమ్ రెమెడీకి మొత్తం తీసేస్తున్నాను. సో చాలా హోమ్ రెమెడీ చాలా కావాలి. సో ప్రెజెంట్ అయితే ఒక 2-3 మెంబర్స్కి కావాలి ఫ్రెండ్స్. అందుకనేసి నేను ఈ మొక్క మొత్తం కూడా తీసేస్తున్నాను. చూడండి, భృంగరాజ్ మొక్క ఎవరెవరు మిద్దె తోటలో ఉందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. తప్పకుండా వీడియో అనేది ఫుల్గా చూడండి ఫ్రెండ్స్. మీరు వీడియో ఫుల్గా చూస్తేనే ఫర్దర్గా వీడియోస్ అనేవి నేను తీయడానికి సపోర్ట్ అనేది ఉండేది. ఓకేనా? సో టోటల్ మొక్క మనకి ఒక చిన్న టబ్స్ ఉంటాయి కదా, వెడల్పాటి టబ్స్లో వేయండి, చాలా మంచిగా వస్తుంది. సో మీకు అటు సైడ్ కనిపిస్తున్నది మెంతి కూర, బాగుంది కదా, చాలా పెద్దది వచ్చింది మెంతి కూర. అంటే ఆకులు మనకి జనరల్గా ఆకులు పెద్ద ఆకులు రావు కదా మెంతి కూరవి, మనకి చాలా పెద్దవి వచ్చాయి. సో ఫస్ట్ టైం నేను మెంతి కూర వేయడం. సో చూడండి, ఇక్కడ మొత్తం కూడా హార్వెస్ట్ చేసేసుకుంటున్నాము. భృంగరాజ్తో ఆల్రెడీ హోమ్ రెమెడీస్ అనేవి నేను ప్రిపేర్ చేస్తున్నాను. అవి మన ఛానల్లో అప్లోడ్ కూడా చేస్తున్నాను ఫ్రెండ్స్. సో మీకు ఆ రెమెడీ అనేవి యూజ్ అవుతాయి, తప్పకుండా చూడండి. ఇప్పుడు అందరూ కూడా హోమ్ రెమెడీ అంటే చిన్న పిల్లల నుంచి స్టార్టింగ్ మనకి బాలనెరుపు అని, తెల్ల వెంట్రుకలు అలా వచ్చేస్తూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళు తప్పకుండా భృంగరాజ్ మొక్కని ఇంట్లో పెంచండి. మనకి నార్మల్గా బజార్స్లో అయితే భృంగరాజ్ పొడి దొరికిద్ది, కానీ మనం ఇంట్లో తయారు చేసేసుకున్నవి అవి మొత్తం కూడా చాలా అంటే మనకే చాలా యూస్ఫుల్. ఇంకా మనం చేసుకున్నాము, ఇవన్నీ కూడా కరెక్ట్గా వర్క్ అవుతాయి అనే ఒక నమ్మకం ఉండిద్ది. సో ఆ హోమ్ రెమెడీస్ అన్నీ కూడా నేను ఐకార్డ్స్లో మెన్షన్ చేస్తాను, మీరు తప్పకుండా చూడండి, మీకు తప్పకుండా యూజ్ అవుతాయి. అసలు భృంగరాజ్ మొక్క అనేది ఏమంటారు, ఒక మనిషికి మంచి ఆయుధం లాంటిది. ప్రెజెంట్ అందరికీ కూడా తెల్ల వెంట్రుకల సమస్య, అలాంటి వారి కోసం ఈ భృంగరాజ్ అనేది చాలా మంచిగా యూజ్ అవుతుంది. సో చూడండి, మనం ఎన్ని హార్వెస్ట్ చేసేసుకున్నామో. ఆకులు చాలా బాగున్నాయి కదా. సో చకచకా హార్వెస్ట్ చేసేసుకుంటున్నాము. సో ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా నేను సీడ్స్ తీసేసాను ఫ్రెండ్స్. ఇదిగోండి, మనకి స్టార్టింగ్లో ఇలా ఉండిద్ది.
తర్వాత ఇలా ఎండి బ్లాక్ అయిపోయి ఇందులో బ్లాక్ సీడ్స్ ఉంటాయి. ఇక్కడ ఉంది, నేను చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా సీడ్స్. మనం ఇలా వేసేసుకున్నాం అనుకోండి, అవి మళ్ళీ తిరిగి మనకి మొక్కల్లా వస్తాయి.